హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సినిమా చాయ్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ఓం శాంతి శాంతి శాంతి. మలయాళంలో సూపర్ హిట్ అయిన జై 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 జయ హేకి ఇది అఫీషియల్ రీమేక్. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా మెయిన్ రోల్స్ చేశారు. మరి ఈ సినిమా ఒరిజినల్ రేంజ్లో ఉందా? చూడాలా వద్దా? కథ చాలా సింపుల్ అండ్ రిలేటబుల్. హీరోయిన్ శాంతికి ఇంట్లో అస్సలు ఫ్రీడమ్ ఉండదు. చదువుకుంటానన్నా వినకుండన్నా పెళ్లి చేసేస్తారు. భర్త రాగానే అసలు కథ మొదలవుతుంది. అక్కడ డొమెస్టిక్ వైలెన్స్ అంటే చిన్న విషయానికే భర్త కొట్టడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడా అమ్మాయి ఏం చేసింది, ఎలా రివర్స్ అయింది అనేదే ఈ సినిమా. ఈషా రెబ్బా శాంతి క్యారెక్టర్లో ఇరగదీశారు. ఒరిజినల్ కంటే ఈమె ఇంకా బాగా సూట్ అయ్యారనిపిస్తుంది. ఇక తరుణ్ భాస్కర్ గారి టైమింగ్, ఆ బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్. బ్రహ్మాజీ గారు తన కామెడీతో అక్కడక్కడా నవ్విస్తారు. పాటలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి మంచి ఫీల్ ఇచ్చాయి. సినిమాటోగ్రఫీ చాలా న్యాచురల్గా మన పక్కింట్లో జరిగే కథలా అనిపిస్తుంది. ఇందులో ఒక మంచి మెసేజ్ ఉంది. ఆడవాళ్ళని తొక్కేయడం కాదు, వాళ్లకి సపోర్ట్ ఇవ్వాలి అని చూపిస్తూనే ఎక్కడా బోర్ కొట్టించకుండా సరదాగా చెప్పారు. మీరు మలయాళ వర్షన్ ఆల్రెడీ చూసేస్తే ఈ సినిమాలో మీకు ఒక్క సీన్ కూడా కొత్తగా అనిపించదు. చికెన్ బిజినెస్ని ఫిషింగ్ బిజినెస్గా మార్చడంలాంటి చిన్న మార్పులు తప్ప సీన్ టు సీన్స్ కాపీ చేసేశారు. సినిమా ఫస్ట్ హాఫ్ సరదాగా గడిచిపోతుంది, కానీ సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయినట్టు అనిపిస్తుంది. ఎమోషన్ ఇంకాస్త ఉంటే బాగుండేది. మీరు మలయాళ మూవీ చూడకపోతే ఈ సినిమా మీకు ఒక మంచి వన్ టైం వాచ్ అవుతుంది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. కానీ ఆల్రెడీ చూసేసిన వాళ్ళకి మాత్రం ఇది పెద్దగా కిక్కివ్వదు. మరి మీరు ఈ సినిమా చూసారా? మీకెలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.